హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనే కాన్సెప్ట్ని ఒకసారి పరిశీలిద్దాం. జనరల్గా ర్యాపిడ్ ఇంక్రీజెస్ ఇన్ జనరల్ ప్రైస్, జనరల్గా ఎకానమీలో ఉన్నటువంటి వస్తువుల ధరలు కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితిని మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలిచాం. మరి ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనే కాన్సెప్ట్ని ఎవరు చెప్పారు అంటే జేఎం కీన్స్ ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనే కాన్సెప్ట్ని చెప్పడం జరిగింది. కీన్స్ ఇన్ హిజ్ పాంప్లెట్ ఎంటైటిల్, ఆయన ఒక బుక్ రాశారు, దాని పేరు హౌ టు పే ఫర్ ది వార్, యుద్ధానికి ఎలా చెల్లించాలి అనేటటువంటి టైటిల్తో ఒక బుక్ని ఆయన రాశారు 1940లో. సో హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫ్లేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషనరీ గ్యాప్. ద్రవ్యోల్బణాన్ని ఆయన ద్రవ్యోల్బణ విరామము అనే కాన్సెప్ట్లో చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు జేఎం కీన్స్ అభిప్రాయం ప్రకారము ఇన్ఫ్లేషనరీ గ్యాప్ ఎగ్జిస్ట్ వెన్, ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఎట్ ఏ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్ లెవెల్, ఒక ఎకానమీలో ఫుల్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన ఆదాయ స్థితిలో ఉన్నప్పుడు అగ్రిగేట్ డిమాండ్ అనేది అగ్రిగేట్ సప్లై కంటే ఎక్సెస్ ఉన్నప్పుడు, అగ్రిగేట్ డిమాండ్ అగ్రిగేట్ సప్లైని మించి ఉన్నప్పుడు. ఎందుకు అగ్రిగేట్ డిమాండ్ అగ్రిగేట్ సప్లై కంటే ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అలాగే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే ఎకానమీలో ప్రజల యొక్క మనీ ఇన్కమ్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో మనీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయినట్లుగా మనీ ఇన్కమ్ అనేది పెరుగుతూ పోతుంది ఈ ఎక్స్పెండిచర్స్ పెరగడం వల్ల. బట్ ప్రొడక్షన్ డస్ నాట్ ఇంక్రీజ్ డ్యూ టు లిమిటెడ్ ప్రొడక్టివ్ కెపాసిటీస్. సో ప్రొడక్షన్ అనేది పెరగకుండా మనీ ఇన్కమ్ అనేటటువంటిది పెరగడం వల్ల ఈ రెండింటి సిచ్యువేషన్ యొక్క రిజల్ట్ ఏంటి అంటే ఇన్ఫ్లేషనరీ గ్యాప్, దానివల్ల ధరలు పెరుగుతాయి. సో దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటే ఏంటి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ మనం పరిశీలిస్తే, ఇది సప్లై సైడ్ అలాగే డిమాండ్ సైడ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఒక ఎకానమీ, ముఖ్యంగా ఒక దేశం యుద్ధానికి సన్నద్ధమవుతున్నటువంటి దేశం ఇన్ఫ్లేషనరీ గ్యాప్ ఎలా దారితీస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఆ పర్టికులర్ మనం తీసుకునే ఎగ్జాంపుల్లో ఉన్నటువంటి కంట్రీ యొక్క సప్లై సైడ్ అలాగే డిమాండ్ సైడ్ తీసుకుందాం. సప్లై సైడ్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి ఎకానమీ, యుద్ధానికి సన్నద్ధమవుతున్నటువంటి ఎకానమీలో ఉన్నటువంటి జీడిపి అంటే వస్తువులు ఉత్పత్తి యొక్క విలువలు మొత్తం ఎంత అంటే 800 కోట్ల రూపాయలు విలువ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ జరిగింది. దాంట్లో నుంచి ప్రభుత్వం ఏం చేసింది అంటే 150 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి వస్తువులను యుద్ధం పర్పస్లో తీసేసుకోవడం జరిగింది. ఇక మిగిలినటువంటి వస్తు సేవల ఉత్పత్తి ఎంత అంటే 650 కోట్లు, 650 crores వర్త్ ఉన్నటువంటి 650 కోట్ల విలువ చేసేటటువంటి వస్తువులు అనేవి ఈ యుద్ధానికి సన్నద్ధమవుతున్నటువంటి ఎకానమీలో అందుబాటులో ఉన్నాయి. అంటే సివిలియన్ కన్జంప్షన్ పర్పస్లో ఉన్నాయి, ప్రజలకు వినియోగం చేసుకోవడానికి అందుబాటులో ఉన్న వస్తువుల సప్లై ఎంత అంటే 650 కోట్ల విలువ చేసే వస్తువులు ఉన్నాయి. ఇక డిమాండ్ సైడ్ ను చూస్తే అంటే మనీని పే చేసాం, అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అందరికీ కూడా మనం మనీ వేజెస్ పే చేసినప్పుడు ఎకానమీలో వచ్చినటువంటి ఆదాయాల లెవెల్ ఎంత అంటే 1000 కోట్ల రూపాయల ఆదాయం అనేది, అంటే డబ్బులు అనేవి, ఇన్కమ్ అనేది ప్రజలకు వచ్చింది ఎకానమీలో. ఈ 1000 కోట్లలో మనీ ఇన్కంలో నుంచి 100 crores ఇన్కమ్ ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వం తీసేసుకోవడం జరిగింది. ఇక మిగిలింది ఎంత 900 crores అనేవి మిగిలాయి. ఈ 900 కోట్ల రూపాయల్లో నుంచి ఒక 50 కోట్ల రూపాయలు ప్రజలు సేవింగ్స్ చేసుకున్నారు అనుకుందాం, పొదుపులు చేసుకున్నారు. ఇక మిగిలింది ఎంత 850 కోట్ల రూపాయల
డిమాండ్ అనేది ఉండింది, ఆదాయం అనేది ఉండింది. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. అంటే ఈ ఖర్చులన్నింటి పోగా ప్రజలు రెడీగా ఖర్చు పెట్టడానికి ఉన్నటువంటి డబ్బులు ఎకానమీలో 850 కోట్లు. వారికి మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి వస్తువుల యొక్క విలువ 650 కోట్లు. సో కాబట్టి దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. డిమాండ్ సప్లై అనేది రెండింటి మధ్య ఈ ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది లేదు. ఈ డిమాండ్కు వస్తువుల సప్లైకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత ఉండింది అంటే 850 మైనస్ 650 ఈజ్ ఈక్వల్ టు 200. ఈ 200 కోట్ల రూపాయలు మనం ఏమని పిలుస్తాము అంటే ఇన్ఫ్లేషనరీ గ్యాప్. ద్రవ్యోల్బణ విరామము అంటాము. ఈ 200 crores వల్ల ఎకానమీలో ధరలు ఎక్సెస్ ఉండింది కదా, వస్తువుల సప్లై కంటే ఎకానమీలో ఉండాల్సిన వస్తు సప్లై కంటే డిమాండ్ అనేది ఎక్కువగా ఉండింది. 850 కోట్ల రూపాయలు ఎకానమీలో ఉన్నాయి, బట్ అంత వర్త్ చేసే వస్తువులు అనేవి లేవు. సో ఆ ఎక్సెస్ అమౌంట్ ఏం చేస్తుంది, ఆ ఎక్సెస్ ఆదాయం ఏం చేస్తుంది అంటే ధరలను పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అని చెప్పి పిలుస్తాము. సో దీన్నే, ఈ సిచ్యువేషన్నే, ఇదే ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది చూపిస్తే, ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తే మనకి ఎక్స్ యాక్సిస్ పైన ఇన్కమ్ని తీసుకున్నాము, వై యాక్సిస్ పైన ఎక్స్పెండిచర్ని తీసుకున్నాము. ఈ 45 degrees లైన్ ఏదైతే ఉందో y ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి అనేది ఏదైతే ఉందో ఇదేంటంటే ఈక్వాలిటీ ఆఫ్ టోటల్ ఇన్కమ్, టోటల్ ఎక్స్పెండిచర్ యొక్క ఈక్వల్ పొజిషన్ అది చూపిస్తుంది. ఈ సి ప్లస్ ఐ ప్లస్ జి అనేది ఏంటి అంటే ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది చూపిస్తుంది. ఈ E0 అనేది ఇది ఇనిషియల్ ఈక్విలిబ్రియం పాయింట్ ని చెప్తుంది, అంటే ప్రారంభపు సమతౌల్య స్థితిని చెప్తుంది. దీనివల్ల ఫుల్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నటువంటి ఇన్కమ్ ఎంత అంటే OY0 అనేటటువంటిది ఇది ఇన్కమ్ స్థాయిని చెప్తుంది. ఈ పరిస్థితుల్లో ఈక్విలిబ్రియంలో ఫుల్ ఎంప్లాయ్మెంట్ లో ఎకానమీ అనేది ఉండింది. ఇప్పుడు ఎక్స్పెండిచర్ అనేది సి ప్లస్ ఐ ప్లస్ జి నుంచి C1 ప్లస్ I1 ప్లస్ G1 కు పెరిగింది, అంటే ఎక్స్పెండిచర్ పెరిగింది. పెరగడం వల్ల అనదర్ ఈక్విలిబ్రియం పాయింట్ E1 వద్ద ఏర్పడడం జరిగింది. ఈ పెరిగినటువంటి E1 ఈక్విలిబ్రియం పాయింట్ ఏం చెప్తుంది మనకి, పెరిగినటువంటి ఆదాయ స్థితిని చెప్తుంది. OY నుంచి OY1 వరకు ఇన్కమ్ అనేది పెరిగింది అని చెప్తుంది. సో ఇక్కడ ఈ ఆదాయ స్థితి కంటే మొదటి అంటే ఆదాయ స్థితి ఎలా పెరిగిందో చెప్తుంది, కానీ యాక్చువల్ అవుట్పుట్ ఏదైతే ఉందో, రియల్ అవుట్పుట్ ఉన్నటువంటి ఈ E1 Y0 అనేది రియల్ అవుట్పుట్ ఉండింది. మనీ ఇన్కమ్ అనేది ఎలా పెరిగింది, E1 Y1 గా పెరగడం జరిగింది. సో ఈ మనీ ఇన్కమ్ అనేది పెరగడం వల్ల వాస్తవంగా ఉన్నటువంటి వస్తువుల ఉత్పత్తి పెరగలేదు. ఈ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ వల్ల ప్రజల ఆదాయాలు పెరిగి ఫుల్ ఎంప్లాయ్మెంట్ నుంచి వారి ఆదాయ స్థితి పెరగడం వల్ల ఈ యాంటిసిపేటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్లేషనరీ గ్యాప్ ఈ పర్టికులర్ పాయింట్ లో ఏం చెప్తుంది అంటే ద డిఫరెన్స్ ఉన్నటువంటి ఈ వర్టికల్ డిఫరెన్స్ ఉంది కదా, ఇదేమో మనం వస్తువుల ఉత్పత్తిలో ఉన్నటువంటి మొదటి ఈక్విలిబ్రియం పాయింట్ లో ఉన్నటువంటి ఇన్కమ్ అని చెప్పాము. ఇది సెకండ్ ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల వచ్చినటువంటి ఈక్విలిబ్రియం పాయింట్ ని చెప్తున్నాం ఇక్కడ మనం. సో ద డిఫరెన్స్, వర్టికల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో E1 నుంచి G వరకు ఉన్నటువంటి వర్టికల్ డిఫరెన్స్ ని మనం ఏమని పిలుస్తాము అంటే ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అని చెప్పి పిలుస్తాం, ద్రవ్యోల్బణ విరామం అని చెప్పి పిలుస్తాం. అంటే ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనేది ఏం చెప్తుంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ యాంటిసిపేటెడ్ ఎక్స్పెండిచర్ అండ్ యాక్చువల్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా అని చెప్తుంది. సింపుల్, ఇక్కడేమో వస్తువుల ఉత్పత్తి అనేది తక్కువగా ఉంది, ఇక్కడేమో ఆదాయ స్థాయి అనేది పెరిగింది, ప్రజల ఆదాయ స్థాయి అనేది పెరిగింది. సో కాబట్టి రియల్ అవుట్పుట్ ఏమో తక్కువగా ఉంది, యాంటిసిపేటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉండింది. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి చెప్పేటటువంటి దాన్ని మనం ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అని చెప్పి పిలుస్తాము. మనం స్థూలంగా మాట్లాడుకోవాలి అంటే అగ్రిగేట్ డిమాండ్ కంటే, ఎకానమీలో అగ్రిగేట్ డిమాండ్ కంటే అగ్రిగేట్ సప్లై అనేది తక్కువగా ఉన్నప్పుడు
డిమాండ్ ఎక్సెస్గా ఉండడం వల్ల, అది కూడా ఎకానమీ ఫుల్ ఎంప్లాయ్మెంట్కి రీచ్ అయిన తర్వాత ప్రజల ఆదాయాల స్థాయిలు పెరుగుతాయి. ఎందుకు? కన్జంప్షన్ ఎక్స్పెండిచరు, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచరు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ద్వారా ప్రజల ఆదాయాలు అనేవి పెరుగుతాయి కాబట్టి, మనీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది కాబట్టి, పెరిగిన ఆదాయాల స్థాయికి అనుగుణంగా వస్తువుల ఉత్పత్తి కూడా ఎకానమీలో పెరగకపోతే ఆ రెండింటి మధ్య వచ్చేటటువంటి గ్యాప్ ఏమని చెప్పి పిలుస్తాము అంటే ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటాము. దాని ద్వారా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితిని మనం జేఎం కీన్స్ దృష్టిలో ఇన్ఫ్లేషనరీ గ్యాప్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఇన్ఫ్లేషనరీ గ్యాప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.